పినాకినే నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టిగో రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. స్వామి, నిన్నే నమ్ముకున్న మమ్మల్ని చల్లగా కాపాడుతుంది. అమ్మా, పాలు వాళ్ళు ఇంచక్క తాగేయకుండా పుట్టలో ఎందుకు పారిపోతున్నారే? పుట్టలో ఉండే నాగేంద్రుడు తాగటానికి ప్రతి ఏడు నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి లోపాలు మన్నించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఏడాదికి ఒక్కసారైనా పాలు పోసేది? అవునమ్మా. అదేంటమ్మా, మనం రోజు 2 సార్లు కాఫీ తాగుతాం కదా, పాపం దేవుడికి ఏడాదికి ఒక్కసారైనా పాలు పోసేది? మనకి ఏడాది, ఆ దేవతలకు ఒక్క రోజమ్మా. ఓహో, అయితే పాలు పోయడానిక ప్రతి ఏడాది నన్ను కూడా గుడికి తీసుకొస్తావు? అవునమ్మా, ఈ దేవుని వరప్రసాదం వల్లనే నువ్వు పుట్టావు. అందుకే నీ పేరు నాగలక్ష్మి అని పెట్టుకున్నావు. ఆ దేవుడు నన్ను పుట్టిస్తే మరి నా తల మీద పడిగేది? తల మీద పడగలేకపోయినా తలలో బుట్టడి తెలివితేటలున్నాయి. అవన్నీ ఈ దేవుడిచ్చినవేనమ్మా. అమ్మా, ఎప్పుడు గుడికి మన ఇద్దరమే వస్తామే, నాన్న రాడే? మీ నాన్నగారికి గుళ్ళన్నా దేవుళ్ళన్నా నమ్మకం లేదుగా. అయినా ఈరోజు తప్పకుండా వస్తానన్నారు. ఇదిగో వచ్చిందా? ఆలస్యమైంది కదా? ఏం లేదు, మోటార్ సైకిల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. బయట పోయి ఇవాళ మనం 20-40 ఆడాలనుకున్న జ్ఞాపకం ఉంది కదా? షూర్. ఎరా కుబేర్రావు, నువ్వు? నేను మాత్రం డబ్బులు ఇవ్వలేను రాయ్, ఖాతాయే. రోజు ఏదో పెద్ద ఇచ్చినట్టు కానీ కానీ అయితే వడ్డించరా? పోయిరా. డ్రీమ్ హేమమ్మ నన్ను లవ్ చేస్తుంది. ఈ మొహం 1000 మంది నిన్ను కోతలు కాదురా ప్యాక. ఏమిటోరా, ఈ నవ్వుల నుంచి సరదాల నుంచి దూరంగా గడపాలంటే కాస్తంత కష్టంగా ఉంటుంది. ఏడాదికోసారి మీతో గడిపే ఈ 30 రోజుల సెలవులు 30 క్షణాల్లా గడిచిపోతాయి. నువ్వు లేనప్పుడు మేము అలాగే ఫీల్ అవుతాం. వేళ్ళు 5 అయినా చెయ్యి ఒకటే అయినట్టు మనం 5గురం అయినా ఒకే ప్రాణంలా కలిసి పెరిగాం. మళ్ళీ నువ్వు సెలవులే వెళ్ళిపోతే మాకు 5వ వేలు, అందులోనూ బొటన వెళ్ళిపోయినట్టు. గిరి, లేడీ బ్యారెన్స్ పెట్టిన తర్వాత నీ బిజినెస్ బాగా పెరిగినట్టుంది. రేపటి నుంచి కెమెరా డాన్స్ కూడా పెట్టబోతున్నాను. క్లీనర్ ఉద్యోగం 24 hours పడి ముందు కుర్చీలో రా. అరే గిరి, పాల వేళైంది, ముందు తెప్పిస్తారా, గొంతెండిపోతుంది. చూశారా, మెల్ట్ ఇష్టం అంటే అదే మరి. సరిగ్గా 6 అయింది, మన వాడికి మందు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆరైపోయింది. 6 గదిలో అయింది, ఏదో 12 అయిపోయాడు కంగారు పడుతున్నావు. కాదురా, నా కోసం మావిడ గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. విడే అరే, వీడేదో కొత్త మాట చెప్తున్నాడు. ఇంకెవరితోనూ అనుకురా, నవ్విపోతారు. ఇప్పుడు మనం ఉన్నదే మందు తల్లి గుడి, దీన్ని మించిన గుడి ఉందిరా. గుడి లేదు, బడి లేదు. కాస్త కూర్చోండి, కూర్చో. మీరు గుడికొస్తారని చాలాసేపు ఎదురు చూశాను. తీరిక దొరకలేదు. కోరిక ఉంటే తీరిక దొరకపోవడం. ఆ దేవుడి కన్నా క్లబ్బు స్నేహితులే ఎక్కువ మీకు. సావిత్రి, ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను నీకు, దేవుళ్ల మీద దెయ్యాల మీద నాకు నమ్మకం లేదు. ఇవాళ మనం ఈ స్థితిలో ఓ నీడ పట్టున హాయిగా ఉన్నామంటే దానికి కారణం ఆ స్వామి చల్లని దేవినేనండి. కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను. ఇదంతా ఆయన తలవనుకోవడానికి నా దీంట్లో నీ స్వామి నోట్ల సంచులు ఏమైనా కుమ్మరిస్తున్నాడా? నోట్లు కురిపించకపోయినా 4 వేళ్లు నోట్లోకి పోయేలా చూస్తున్నాడు. అది చాలదు. ఎవరు? ఈ రాతి బొమ్మ. నిన్నటి వరకు ఉలిదెంపలుతున్న ఈ పాము బొమ్మ ఈ రోజు నీ కోరికలు తీరుస్తున్ననుకోవడం కేవలం నీ మూర్ఖత్వం. పోనీ నువ్వు అనుకుంటున్నట్టు అందరూ దేవుడి బిడ్డలే అయితే మనిషికి మనిషికి మధ్య తేడాలెందుకు? ఈ కష్ట నష్టాలు, ఈతి బాధలు మనుషులు ఎందుకు చుట్టుముడుతున్నాయి? మాట్లాడమే. 10 మందికి పాఠాలు చెప్పే మీకే మొదటి పాఠం తెలియనందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏమండి, మీ జీతం 600, మీ ప్రిన్సిపల్ జీతం 1000 రూపాయలు, ప్యూన్ జీతం 100. ముగ్గురు ఒకే చోట పనిచేస్తున్నారు, ఒకే గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. మరి మీ మధ్య ఎందుకంత తేడా ఉంది? ఈ తేడాకి అర్హత, అనుకోవాలి కారణాలు. అలాగే ఆ తేడాకి గత జన్మలోని పాప పుణ్యాలు కారణాలు. సరే, ఇలా వాదించుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. అండి భోంచేద్దాం. నాకు ఆకలి.
అన్నయ్య ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? నీ పేరు మురళీకృష్ణ కాదు, కుంభకర్ణాలు పెడితే బాగుండిపోయేది. నేను లేచి అరగంట అయిందమ్మా, ఇంకా నువ్వు రాలేదేమో అని కళ్ళు మూసుకున్నాను. అమ్మయ్య, నువ్వు వచ్చేసావు. ఇవాళకి ఇక్కడ డోకాలేదు. బాగుందన్నయ్య. ఇప్పుడు సరే, రేపు నేను ఇంకో ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తావు, ఎవరిని చూస్తావు? ఇంకో ఇంటికి వెళ్ళిపోతావా? ఏ ఇల్లు బాగలేదా? ఇల్లు బాగలేదని కాదన్నయ్య, ఎప్పుడోకప్పుడు పరా ఇంటికి వెళ్లేదాన్ని కదా. ఓహో అదే, నథింగ్ డూయింగ్. నిన్ను చేసుకునే రాజకుమారుని ఇంటికి ఇళ్ళకే తెస్తాను. అప్పుడు మీ ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటారు. రాజకుమారులు ఏం చూస్తారని చేసుకుంటారన్నయ్య. గంటకు దగ్గర బంధు దొరికితే చాలు. అంతస్తుని మించి ఆశిస్తే మిగిలేది కలకలు కన్నీళ్ళన్నయ్య. లేదా నిన్ను ఒక సామాన్యుడి చేతిలో పెట్టాను, నాకు ఇష్టం లేదు. కష్టపడతాను, డబ్బు సంపాదిస్తా. నువ్వు ఇష్టపడి నేను గర్వపడేంత స్థితిమంతుడి చేతిలో నేను పెడతాను. సరేనా? సరేన్నయ్య, నా కాలేజీ టైం అయింది, వస్తాను. బాయ్ బాయ్. పిచ్చి పిల్ల. మాయగారి మూకలు ఎందుకు అంత గట్టిగా అరుస్తారు? తల్లొప్పితే చచ్చిపోతున్నా, మెల్లగా చదవండి. నన్ను కొరుక్కొని తినండి. దరిద్రులకు ఆకలి ఎక్కువ, 6 కదా కంచెం చెల్లించారు, అప్పుడే ఆకలి ఏమిట్రా? చదవండి. వచ్చేసారా? ఇప్పుడు పంప గుర్తుకొచ్చిందన్నమాట. రండి. మరే కాసేపు ఈ కంపెనీ కష్టాన్ని మర్చిపోదామని. అంతే అంతే, ఇంటిని ఇల్లాన్ని మర్చిపోయి మీరు ఊళ్ళో కూర్చోగలరు. ఈ సత్యం మొత్తం నాకు తప్పుతుందా? ఎప్పుడు స్నేహితులు సరదాలే తప్ప ఇంట్లో 4 గింజలు ఉన్నాయా లేవని ఆలోచన కూడా అక్కర్లేదు. పండుగ పుట్ట పిల్లలు పాత బట్టలు ఎదుగుని దరిద్రున్న వెళ్ళ మూల కూర్చున్నారు. ఆ ప్యాకెట్లు క్లబ్లను తిరగకపోతే 4 పిల్లలు పాఠాలు ఎత్తితే 4 రాళ్ళనే సంపాదించచ్చుగా. పైగా నా మాట ఒకటి. అందుకే అన్నారు, దరిద్రుడికి పెళ్ళం అవ్వడం కంటే ధనవంతుడికి పని మనిషి అవ్వడం మేలని. పెళ్ళం కొట్టిన రాళ్ళు అలా కూర్చున్నారని మాట మంది లేకుండా మాట్లాడండి. నువ్వు ఆపితే నేను మొదలెడదామని. మాటకు మాట అంటే మాత్రం బాగా నేర్చారు. వదలరా, 5 వరకు 5 మంది వరుసగా పుట్టారు నా ప్రాణాలు తీయటానికి. కూర్చోండ్రా. నాన్న, రేపు స్కూల్లో జీతం కట్టకపోతే పేరు కొట్టేస్తానన్నారు మాస్టర్. నాన్న, డబ్బులు పుస్తకం లేకుండా స్కూల్కి రావద్దన్నారు నాన్న మాస్టర్ గారు. నీకు డబ్బులు ఇచ్చాను కదే, ఖర్చులు చూడమని. ఇచ్చారు. వేరే తెచ్చి కొమ్ములు కడుతున్నట్టు కబుర్లు చెప్తారు. మీరు ఇచ్చే డబ్బు పాలవాడికి వెత్తవాడికి సరిపోదు. తినండి, ఏ తప్పునే తప్పదుగా. సర్లేమ్మా, నీకు కావాల్సిన రేపు నేను కొనిచేస్తాను. వెళ్ళి పడుకోండి. బాబు నువ్వు కూడా వెళ్ళమ్మా. రేపు పిల్లలకి జీతం కట్టాలి. కంటి వాడికి పాల డబ్బా, 2వ వాడికి మందులు, ఇంటికి వచ్చాలి. డబ్బు ఎలా చదువుతారో నాకు తెలియదు. ఉన్న పడాన్ని తెల్లారేసరికి ఇంత డబ్బు కావాలంటే ఎలాగే? అసలే నెలాఖరు. ఏం చేస్తారో ఏమో నాకేం తెలుసు. ఉన్నారుగా మీ స్నేహితులు, సంపను కూడా మర్చిపోయి వాళ్ళ పక్కనే పడుంటారు. వెళ్ళి వాళ్ళని అడుక్కోండి. పడిన చెట్టు పడినట్టే ఉండదే. మనిషిని అంత తేలిక చేసి మాట్లాడు. ఏం మిమ్మల్ని తేలిగ్గా మాట్లాడుతున్నాను? మీరు నన్ను చులకన చేస్తున్నారో మీకు తెలియదు. మనంత హీనంగా ఈ వీధిలో ఇంకెవరన్నా బతుకుతున్నారా? పేరుకు మాత్రం ప్రొఫెసరు, 700 జీతం. ఏనాడు ఇంట్లో సోలడు బియ్యం ఉండవు. రాత్రుల పిల్లలు పాఠాలు నేర్పే సామర్థ్యం కాదండి, కన్న బిడ్డలు ఆలోచించే సమర్థత కూడా ఉండాలి. అది లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నా గొంతు ఎందుకు కొయ్యాలి? బిడ్డలు కానీ వాళ్ళ బతుకులు బండలు ఎందుకు చెయ్యాలి? కుబేరుడి పేరు, కుట్టేలుడు బతుకును. ఆకలి కాకపోతే ముందే చెప్పకూడదు, పిల్లలకైనా పెట్టేదండి. పిల్లలు అన్నంతం లేదు. రేపు స్కూల్లో జీతం కట్టకపోతే పేరు కొట్టేస్తానన్నారు మాస్టర్. నాన్న, డబ్బులు పుస్తకం లేకుండా స్కూల్కి రావద్దన్నారు నాన్న మాస్టర్ గారు. రాత్రుల పిల్లలు పాఠాలు నేర్పే సామర్థ్యం కాదండి, కన్న బిడ్డలు ఆలోచించే సమర్థత కూడా ఉండాలి. అది లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నా గొంతు ఎందుకు కొయ్యాలి? బిడ్డలు కానీ వాళ్ళ బతుకులు బండలు ఎందుకు చెయ్యాలి? కుబేరుడి పేరు, కుచేలుడు బతుకును. నేను అసమర్థుడు, నాకు విజ్ఞానం, కానీ డబ్బు సంపాదించే విజ్ఞత. డబ్బు సంపాదించడానికి పనికిరాని ఈ విజ్ఞానం ఎందుకు ఎందుకు ఎందుకు?